కానీ విదేశాల్లో ఏం చేస్తారంటే హైట్ 6 అడుగులకు మించి ఏ చెట్టును పెరగనివ్వరు. సో, ప్రతి పండు చేతికి అందుబాటులో ఉంటుంది. ఓకే. సో, దానికి చుట్టూ కవర్ వేయడానికి గానీ, అంటే మనం స్ప్రే చేసే మందులు అవన్నీ పండు మీద పడకుండా ఉండడం కోసం వాళ్ళు కవర్ చేయడానికి దాన్ని, ప్లస్ దాన్ని హార్వెస్ట్ చేసేటప్పుడు తెంపడానికి కానీ, తీసి జాగ్రత్తగా వాళ్ళు క్రేట్స్‌లో పెడతారు. సో, దానివల్ల ఎక్కడ దానికి డ్యామేజ్ ఉండదు. చెట్టును 15 అడుగుల నుంచి ఒక పండు పీకి కింద పడేసి దాన్ని ఎత్తి బుట్టలో వేయడానికి, తర్వాత జాగ్రత్తగా చేత్తో తెంపి క్రేట్‌లో పెట్టడానికి చాలా తేడా ఉంది. యెస్. సో, అక్కడ కూడా రైతులు నష్టపోతున్నారు. నష్టపోతారు. సో, అందువల్ల ఈ అల్ట్రా హై డెన్సిటీ సిస్టమ్ అనేది ఫస్ట్ ఇజ్రాయెల్, జపాన్ వాళ్ళు ఫస్ట్ అడాప్ట్ చేసుకున్నారు. సో, ఆ టెక్నాలజీలో వాళ్ళు చాలా లాభాలు గడించడము, ఎక్స్‌పోర్ట్స్‌లో వాళ్ళు ఎక్కువ ధర తెచ్చుకోవడము ఇవన్నీ జరుగుతున్నప్పుడు, హ్మ్. అదే మనం ఇక్కడ కూడా ఇంట్రొడ్యూస్ చేసి రైతులకు ప్రత్యక్షంగా చూపిస్తే ఈ ట్రైనింగ్ సెంటర్‌లో బాగుంటుందన్న ఉద్దేశ్యంతో అన్ని అల్ట్రా హై డెన్సిటీ టెక్నాలజీని ఉపయోగించి ఇలా బెడ్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా మనకు ఈ సంవత్సరం కూడా అధిక వర్షపాతం ఉంది. అధిక వర్షపాతం వల్ల ఏమవుతుందంటే నీరు ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు వేరు వ్యవస్థ అంతా దెబ్బతిని చెట్లు కుళ్ళిపోతాయి, చనిపోతాయి. వేరుకు కుళ్ళు తెగులు వచ్చి చనిపోతాయి. కానీ ఇలా బెడ్ సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఒకవేళ ఉన్నా కూడా డ్రైన్ అయిపోతుంది మధ్యలో. ఓకే. ఈ కింద వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతుంది. సో, మొక్క హైట్‌లో ఉంటుంది కాబట్టి, సో, ఆ వేరు వ్యవస్థకి ఎటువంటి దెబ్బ ఉండదనమాట. అది ఎటువంటి రోగానికి గురి కాకుండా డ్యామేజ్ ఆరోగ్యంగా అవ్వదు. ఉంటుంది. అందుకే ఇంత వర్షం నమోదైనా సరే, ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కంటిన్యూ వర్షాలున్నాయి ఇక్కడ. అయినా సరే మొక్క ఎక్కడే గాని చిన్న డ్యామేజ్ లేకుండా, చిన్న మచ్చ లేకుండా ఉంది ఇక్కడ. సో, దానికి కారణం ఏందంటే, ఈ బెడ్ రైజింగ్ సిస్టమ్ మీద మనము ఈ అల్ట్రా హై డెన్సిటీలో ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఇవి ఆరోగ్యంగా పెరిగినాయి ఇప్పటివరకు. అంటే అధిక తేమ కిందుంటుంది గానీ, పైనుండదు. బెడ్ మీద ఉండదనమాట. సో, మనం కంట్రోల్డ్ సిస్టమ్ అనమాట. అంటే ఈ బెడ్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. సో, మనం వాటర్ ఎంతివ్వాలి, ఫర్టిలైజర్ ఎంతివ్వాలి, ఇవన్నీ ఆ బెడ్ మీద మనకు ఆపరేట్ అవుతాయి కాబట్టి, అది మన కంట్రోల్‌లో ఉంటుంది. వర్షం ఎక్కువ పడ్డా అందులోంచి ఇక్కడ ఈ మధ్యలో పడేసి బయటికెళ్ళిపోతాయి వాటర్. సో, దీనికి డ్రైన్ అలా చేసున్నాం అనమాట. వర్షం ఎక్కువైనప్పుడు. సో, అందువల్ల డ్యామేజ్ లేకుండా ఉంటుంది. సో, ఇప్పుడు రైతాంగం కొత్తగా ఎవరైనా హార్టికల్చర్‌కి వెళ్తున్నప్పుడు ఇలా బెడ్ రైజ్ చేసుకొని అల్ట్రా హై డెన్సిటీలో 5-6 అడుగులకు మించి ఎక్కువ పెట్టుకోకుండా, చెట్టుని ఎక్కువ పెరగనీయకుండా చేసుకున్నప్పుడు దిగుబడి ఎక్కువొస్తుంది. ప్లస్ ప్రతి పండు చేత్తో హార్వెస్ట్ చేసి క్రేట్స్‌లో పెట్టొచ్చు మనం. సో, అటువంటిది ఎక్కడైనా సరే మనం మాల్స్‌లో పెట్టినా, లేకపోతే ఎక్స్‌పోర్ట్ చేయడానికైనా పనికొస్తుంది. ఎప్పుడైతే చెట్టు సైజ్ పెంచేసి దాన్ని కింద పడేసినామో దాని లైఫ్ అయిపోతుందనమాట. ఓకే. సో, సో, ఇప్పుడు దానిమ్మ చూసాం. నెక్స్ట్ ఇంకొక క్రాప్ కూడా ఒక మ్యాంగో ఎగ్జాంపుల్‌గా కూడా మీకు చూపించండి. ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎలా చేస్తున్నామని చెప్పేసి. మ్యాంగో చెట్టుని మనం వదిలేస్తే 30 అడుగుల ఎత్తు వరకు వెళ్ళిపోతుంది. కానీ 30 అడుగులు ఎత్తు పెరిగిన మ్యాంగో చెట్టు ఏదైనా సరే మామిడి చెట్టు మన చేతిలో ఉండదు. సో, దాని బాగోగులు చూడడానికి మన చేతిలో ఉండదు. దాని వ్యాధులు ఏమొచ్చినా కంట్రోల్ చేయడానికి మన చేతిలో ఉండదు. అంటే ఒక వృక్షంలాగా పెరిగిపోయిందనుకోండి. సో, అదేదైనా ఒక వ్యాధి బారిన పడ్డప్పుడు దానికి పలానా వ్యాధి సోకింది అని మనం తెలుసుకోవాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. ఈలోపు చాలా డ్యామేజ్ కూడా జరిగిపోతది. ఒక వృక్షానికి ఏదన్నా ఒక తెగులొచ్చి డ్యామేజ్ జరిగిందనుకోండి. దాన్ని రికవర్ చేయాలంటే కూడా మనతో అవ్వదు. అది మన కంట్రోల్‌లోకి రాదు. సో, కానీ వయసు ఎంతున్నా సరే దాన్ని ఎప్పుడు కూడా మనము దాదాపు 6 అడుగులకు పరిమితం 6-7 అడుగులకు పరిమితం చేశామనుకోండి. అదెప్పుడు మన చేతి కిందనే ఉంటుంది చెట్టు. సో, దానికి ఏం వ్యాధొచ్చింది మనకు వెంటనే తెలుస్తుంది. దానికి ఏదన్నా మనము చికిత్స స్టార్ట్ చేయాలన్నా కూడా వెంటనే రెస్పాండ్ అవుతుంది మనకు. ఈజీ విజిబిలిటీ. ఆ! కనిపిస్తుంది. అలాగే కంట్రోల్‌లోకి గూడా వచ్చేస్తుంది. మనం ఏదైనా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తొందరగా కంట్రోల్‌లోకి గూడా వస్తుంది. అదే ఒక వృక్షంలాగా పెరిగిపోయిందనుకోండి, 30 అడుగులు, 25 అడుగులా పెరిగిపోయిందనుకోండి, అది తెలియడానికి సమయం పడుతుంది. తెలుసుకున్న తర్వాత దానికి ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా రెస్పాండ్ అవ్వడానికి కూడా చాలా సమయం తీసుకుంటది. ఒక్కోసారి అది మన చేయి దాటిపోయి చనిపోవడం కూడా జరుగుతుంది. ఓకే. కానీ ఇక్కడ ఇలా అలా ఉండదనమాట. సో, మనము ఇలా 6-7 అడుగులకే పరిమితం చేయడము ఎత్తుని. 5 అడుగుల కెనపీ వరకు తీసుకురావడం వల్ల ఏమైతదంటే, ఇది 2 అడుగుల ఎత్తు నుంచి అప్పుడే దీనికి ప్రూనింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే తక్కువ ఎత్తులో ఎక్కువ బ్రాంచెస్ రావడానికి దీనికి అవకాశం వచ్చేలా ప్రూనింగ్ 2 అడుగుల ఎత్తు నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. కానీ సహజంగా రైతులేందంటే, దాదాపు అది 5-6 అడుగుల ఎత్తు పెరిగేంత వరకు అసలు ప్రూనింగ్ అనేది మొదలెట్టరు. కానీ ఇక్కడేందంటే మనం 2 అడుగులకే మనము ప్రూనింగ్ స్టార్ట్ చేయడం వల్ల, ఇప్పుడు ఇది చెట్టు చిన్నదైనా సరే, ఇది మహా అంటే 5 అడుగులు ఉంటుంది. కానీ దీంట్లో కొమ్మలు మొత్తం 50-60 కొమ్మలుంటాయి. చిన్న చెట్టయినా సరే కొమ్మలన్నీ కొమ్మలు ఎక్కువ ఉండడం. కింది స్థాయి నుంచే ఒక అడుగు, అడుగున్నర నుంచే దీనికి కొమ్మలు ఎక్కువొచ్చేలా చేస్తామనమాట. సో, ఆ ప్రూనింగ్ చేయడం వల్ల ఒక చోట ఇలా ప్రూనింగ్ చేస్తే దాదాపుగా
6, 7 కొమ్మలు ఇలా రావడం ఇలా జరుగుతుంది. దీని ప్రూనింగ్ టెక్నిక్ కూడా సో పాటిస్తాం. ప్రూనింగ్ టెక్నిక్స్ కూడా ఏమన్నా ఉంటాయా? ప్రూనింగ్ టెక్నిక్ ఉంటుంది దీనికి. సో 2 అడుగులప్పుడే దీనికి ప్రూనింగ్ నిలువుగా దీన్ని కట్ చేయడం వల్ల అంటే గ్రోత్‌ని మనం ఆపేస్తాం 2 అడుగులప్పుడే. ఆపేయడం వల్ల సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఓకే. సో ఈ ఇప్పుడు మామిడి సపోజ్ ఇదే మొక్కకు ఉంది అని ఆ! అనుకోండి. సో దీనిపైన సో ఒక్కసారి ఇక్కడ మనము హ్మ్. ఇక్కడ ఒక రింగ్ ఉంది గదా! ఆకులున్న రింగ్ ఉంది గదా! హ్మ్. సో ఇక్కడ మనం కట్ చేస్తే ఇక్కడ దాదాపు ఎన్ని ఆకులున్నాయో అన్ని బ్రాంచెస్ వస్తాయి. ఓకే. రింగ్ కంటే ముందు కట్టింగ్ ఉండాలి. రింగ్ కంటే దాదాపు ఒక అంగుళం, అంగుళంన్నర పైన మనం కట్ చేసినప్పుడు హ్మ్. ఇక్కడ ఆకులు ఎన్ని ఉన్నాయో కొమ్మలు అన్ని వస్తాయి. సో మామిడికి ఆ లక్షణం ఉంటుంది. హ్మ్. సో మేము ఏం చేస్తామంటే అది 2 అడుగుల ఎత్తున్నప్పటి నుంచి ఈ ప్రతి రింగు దగ్గర ఇలా కట్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వస్తామనమాట. దానివల్ల ఏమైతదంటే ఒకే చోట ఇక్కడ చూడండి ఇక్కడ ప్రూనింగ్ అయింది కాబట్టి దీనికి మొత్తం కొమ్మలన్నీ వచ్చేసాయి. హ్మ్. ఇక్కడ పైన ప్రూనింగ్ చేయడం వల్ల హ్మ్. ఒకే చోట ఎన్ని కొమ్మలు వచ్చాయి. ఇక్కడ మధ్యలో కట్ చేసాము. సో దీనికి చుట్టూ కొమ్మలు వచ్చేసాయి. ఇలా ప్రతి చోట అలా చేయడం వల్ల కొమ్మలన్నీ ఒకే చోట ఎక్కువగా వచ్చేస్తుంటాయి అనమాట. ఇది కూడా అంతే. సో అలా ప్రూన్ చేసుకుంటూ పోయినప్పుడు నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరుగుతూ పోతుంటాయి. మళ్ళీ ఆ పెరిగిన కొమ్మకి ఆ రింగ్ దగ్గర మళ్ళీ కట్ చేయడం వల్ల దానికి కూడా మళ్ళీ సబ్ బ్రాంచెస్ పెరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ప్రూనింగ్ ఎన్ని సార్లు చేస్తూ ఉండాలి? దీన్ని ఎప్పుడు కూడా 7 అడుగులకు ఎత్తుకు పరిమితం చేసి సైడ్ 5 అడుగుల వరకు సో ముదిరిపోయిన కొమ్మల్ని మళ్ళీ కట్ చేస్తుంటే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తూనే ఉంటాయి. దీనికి ఓకే. ఎప్పుడు ఇలా వస్తూ ఉంటాయి. అందువల్ల ఇదేమవుతుందంటే ఎప్పుడు ఎనర్జెటిక్‌గా ఉంటుంది ప్లాంట్. పొటెన్షియల్‌తో ఉంటుంది ఎక్కువ. సో దానికి అటువంటి చెట్టుకి ఏందంటే పునరుత్పత్తి శక్తి ఎక్కువ ఉంటుంది. పునరుత్పత్తి శక్తి అంటే పూత మంచిగా రావడము, తర్వాత ఆడ పువ్వులు ఎక్కువగా ఉండడము, అవి అవి కాయలుగా మారి మనకు మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే చెట్టు ఎక్కువగా ముదిరిపోయి ఒక వృక్షంలాగా పెంచామనుకోండి. సో దానికి పునరుత్పత్తి శక్తి తగ్గిపోతుంది. సో ఆ శక్తి తగ్గిపోకుండా ఎప్పుడు అలాగే ఉంచాలి అంటే మనం హార్వెస్ట్ చేసిన వెంబడే ప్రూనింగ్ చేస్తూ ఉండాలనమాట. ఓకే. సో ప్రూనింగ్ టెక్నిక్ అయితే రివీల్ చేసేసిండ్రు. అండ్ దాంతో పాటు మామిడి రైతులతో మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యారు. మెయిన్‌గా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటి మామిడితో? ఎక్కువగా వాళ్ళకి పూత ఎక్కువ రాలిపోవడము, తర్వాత కాయ కాయ అయిన తర్వాత కూడా కాయ రాలిపోవడము, ఏదైనా గాలి వచ్చినా సరే కాయ రాలిపోవడము, అవును. ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. హ్మ్. తర్వాత పురుగు అంటే తేనె మంచి పురుగు, సకింగ్ పెస్ట్ లాంటివి ఇవన్నీ వస్తుంటాయి. ముఖ్యంగా వాళ్ళకు పూత ఎక్కువగా కాయగా మారకుండా రాలిపోవడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. తర్వాత పిందె దశలోనే అది రాలిపోవడం కూడా జరిగిపోతూ ఉంటుంది. హ్మ్. కానీ ఈ హై డెన్సిటీ టెక్నాలజీ ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ప్రతి కాయకి మనము ఒక కవర్ లాగా దొరుకుతుంది. అంటే మనం స్ప్రే చేసే మందులు కూడా ఆ పండు మీద పడకుండా ఉండడం కోసం, కాయ మీద పడకుండా ఉండడం కోసం ఒక కవర్ లాంటి మనకు దొరుకుతుంది. దాన్ని కవర్ చేసి మనం బ్రాంచ్‌కి ట్యాగ్ చేస్తాం దాన్ని. అంటే అది రాలిపోకుండా గాలి వీసినా, లేకుంటే పెద్దగా ఏదైనా వర్షం అందుకు కొట్టినా కూడా అది రాలిపోకుండా ఉండడం కోసం దానికి కవర్ తొడిగి దాన్ని బ్రాంచ్‌కి ట్యాగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సపోర్ట్. సపోర్ట్ వస్తుంది బ్రాంచ్ నుంచి. అంటే తొడిమ కన్నా మనం ఇచ్చే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మొక్క మీద ఒత్తిడి తగ్గుతుంది. తర్వాత అది రాలిపోదు. అది దూరగాయ అయ్యేంత వరకు రాలిపోదు. మనం ఏం చేస్తామంటే ఇటువంటి సపోర్ట్ ఏమి ఇవ్వకుండా అలాగే పెంచడం వల్ల ఎక్కువ గాలి వీసిందనుకోండి, ఆ తొడిమ దగ్గర బలం తక్కువైపోయి గాలికి రాలిపోతూ ఉంటుంది. అవును. అంటే పక్వానికి రాకముందే రాలిపోతుంది. సో మనము ఇంత మంచి వెరైటీ మ్యాంగో ఉండి కూడా ఎందుకు అంత పూర్తిగా పండక ముందే మనము ముందే తీసేస్తుంటామంటే కొద్దిగా ఏమైనా దూరగా అయిపోతే రాలిపోతది అన్న భయంతో మనం ముందే తీసేస్తాం. పచ్చిగా ఉండంగానే తీసేసి దాన్ని మాగబెట్టడం కోసం కెమికల్స్ వాడుతుంటాం. యెస్. కానీ దానికి వాడాల్సిన పని లేదు. సహజ లక్షణం ఏంది? ఏదైనా కాయ పండుగ మారడం అనేది సహజ లక్షణం. కానీ మనం ఏం చేస్తాం కాయగానే తెంపేసి దాన్ని ఒక గదిలో పెట్టి దానికి ఈ వేరే కెమికల్స్ యాడ్ చేసి మగ్గబెడుతుంటాం అనమాట. అలా చేయకుండా దానికి ఒక కవర్ తొడిగి బ్రాంచ్‌కి ట్యాగ్ చేస్తే అది దోరగాయ అయ్యేంత వరకు అలాగే కవర్‌లో ఉంటుందన్నమాట అది. సో మామిడి సీజన్ వస్తే రైతులు కూడా అకాల వర్షాల ఎఫెక్టో లేదంటే వడగళ్ల వర్షం ఎఫెక్టో అవి చూస్తే కాయలన్నీ చెట్టు కింద రాలి పడిపోయి ఉంటాయి. సో ఎప్పుడు ఆ అవును. నష్టాల్లో ఆ నష్టాలు ఇబ్బందులు ఎక్కువ పడుతూనే జరుగుతూ ఉంటాయి. ఉంటారు. అందుగురించే హై డెన్సిటీలో ఆ నష్టాలుండవు. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆ ట్యాగింగ్, స్టేకింగ్ చేయడం వల్ల ప్రతి ఫ్రూట్‌ను స్టేకింగ్ చేస్తారాళ్ళు. బ్రాంచ్‌కి గాని లేకపోతే పైన ఒక ఆధారం తీసుకొని దానికి గాని స్టేకింగ్ చేస్తారు ప్రతి ఫ్రూట్‌కి. సో అలా స్టేకింగ్ చేయాలంటే ఆ చెట్టు మనకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడైతే 25 అడుగులు, 30 అడుగులు పెరిగిపోయిందనుకో దానికి మనం ఏం స్టేకింగ్ చేయలేం. చెట్టు ఎక్కడమే కష్టమైతది మనకు. సో, కానీ ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి, సో, దీనికి స్టేకింగ్ చేయడానికి మళ్ళీ ఒక లైన్ ఏదైనా తీసుకొని మనం ఆధారం తీసుకొని,
ఒక పోల్స్ లాగా మధ్యలో పదకొండు దానికి ఒక వైర్ లాగి ప్రతి పండుని దానికైనా స్టేకింగ్ చేయొచ్చు. లేదా ఆ కొమ్మకే దాన్ని స్టేకింగ్ చేసుకోవచ్చు. సో, అప్పుడు వడగండ్లు పడ్డా, పెద్ద గాలి వీసినా, ఏమొచ్చినా సరే అది తిరిగి ఆ చెట్టుకి సంబంధము తెగిపోయేంత వరకు అలాగే ఉంటుంది. ఏదైనా పండు పూర్తిగా అయిన తర్వాతనే చెట్టు నుంచి దానికంతట అదే రాలుతుంది. కానీ మనకు అది పండు అయిన తర్వాత కూడా అది కవర్‌లో పడిపోతుంది. ఓకే. సో, అంతవరకు విదేశాల్లో దాన్ని అలాగే ఉంచుతారు. సో, దోరగా అయిన తర్వాతైనా తెంపుతారు. లేదంటే పండై కవర్‌లోనే పడిపోతుంది తప్ప నుంచి కింద పడదు. సో, అటువంటి పద్ధతులు పాటించాలంటే తప్పనిసరి అల్ట్రా హై డెన్సిటీలోనే చేయాలి. ఎత్తు ఎక్కువ పోకుండా కంటిన్యూగా ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి హార్వెస్ట్ చేసిన వెంబడి. సో, దాని గురించే రైతులకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది. వాళ్ళు ప్రత్యక్షంగా చూసి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళందరూ దీన్ని అవలంబించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇక్కడ ప్రతి హార్టికల్చర్ క్రాప్ కూడా అల్ట్రా హై డెన్సిటీ